మాజీ ముఖ్యమంత్రి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తు తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించడంతో పాటు ఇతర అవసరాలకు గాను ఆర్థిక సాయం అందించి భరోసా ఇచ్చారు. బీటెక్ ఇంజనీరింగ్ చదువుతున్న పూర్తి కోర్సుకు ఫీజు చెల్లించడంతో పాటు విడివిడిగా చెక్కులు అందించారు. ఇక ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామాన్ని రాష్ట్రంలో ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దారని గ్రామ సర్పంచ్ కవితా రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఇటీవల మరణించిన పేద రైతుల విషయాన్ని, వారి కుటుంబ పరిస్థితిని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా వారు సానుకూలంగా స్పందించి వారి కుటుంబాలను ఆదుకున్నారని తెలిపారు. కేసీఆర్ ఆశయాలతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని గ్రామ సర్పంచ్ కవితా రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వారిని ఫామ్ హౌస్కు పిలిపించుకొని వారి యొక్క పిల్లలకు అవసరమైన చదువులకు అవసరమైన ఖర్చులని అందించడం జరిగింది. వారికి ఆర్థికంగా ఎప్పుడు తోడుంటానని హామీ కూడా ఇవ్వడం జరిగింది. మేము ఈ గ్రామాన్ని సారు కేసీఆర్ గారు దత్తత తీసుకొని ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్క కుటుంబానికి అన్ని సకల సౌకర్యాలు అందించడం జరిగింది. అదేవిధంగా మాకు కూడా ఈ గ్రామానికి గ్రామ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు గ్రామ ప్రజలకు మరియు గ్రామాభివృద్ధిలో ఎర్రవల్లిలో ఒకసారి దత్తత తీసుకున్నప్పుడు మాకు ఇల్లు ఇచ్చిండు. ఆ ఇల్లు తప్ప మాకు ఏం లేదు సార్ అని నా పిల్లల్ని తీసుకొని సార్ దగ్గరికి పోతే సార్ మాకు నా కొడుకు కోసం చదువుకుంటున్నాడు అంటే సాయం చేసిండు. సార్ని ఎప్పటికీ మా పిల్లలు మేము ఎప్పటికీ సార్కు రుణపడి ఉంటాం. ఖచ్చితంగా సార్ మాకు మంచి పెద్ద ఎత్తున సాయం చేసిండు. సారు ఉన్నప్పటికీ నా కొడుకు చదువుకుంటున్నాడు. సార్కు ఎప్పుడు నా పిల్లలతో పాటు నేను కూడా ఎప్పుడు పెద్దోళ్ళ సత్తయ్య, పెద్దోళ్ళ సాయిలు చందా సత్తయ్య అకస్మాత్తుగా మరణించడం జరిగింది. వీళ్ళను మా కేసీఆర్ సార్ గారు చూపించుకొని వాళ్ళ పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు అందిస్తానని తెలియజేయడం జరిగింది. మా గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్ గారు మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. మా సర్పంచ్గా నేను ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఆయన అడుగుజాడల్లో మా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటానని తెలియజేస్తూ